హాయ్ ఫ్రెండ్స్, ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు, షార్ట్ కట్ లో FBC కార్డు ఇవ్వాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందండి. రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ శాఖలకు సంబంధించి వివిధ శాఖల ద్వారా ఈ సమాచారాన్ని అయితే తీసుకుని ఒక్కో కుటుంబానికి సంబంధించి ఏ శాఖల్లో వారి వివరాలు ఉన్నాయి వాటన్నిటిని తీసుకుంటుంది. అంటే ఇక్కడ పౌర సరఫరాల శాఖ, రెవెన్యూ శాఖ, గృహ నిర్మాణ శాఖ, కార్మిక శాఖ, సాంఘిక సంక్షేమ శాఖలు, అలాగే వ్యవసాయ శాఖ, మహిళాభివృద్ధి శాఖ, ఇలా రకరకాల ప్రభుత్వ శాఖలు ఉంటాయి. ఈ శాఖల్లో లబ్ధి పొందినటువంటి లబ్ధిదారుల పేర్లు, వివరాలు, కుటుంబ సభ్యుల యొక్క పూర్తి సమాచారం అయితే ఉంటుంది. ఈ అన్ని శాఖల సమాచారాన్ని ఒకే చోట సేకరించి దానినే ఫ్యామిలీ బెనిఫిట్ కార్డుగా ఆయా కుటుంబాలకు ఇచ్చి ఈ మేరకు ప్రభుత్వం నుంచి ఎవరెవరు ఏ మేరకు లబ్ధి పొందారు అనే సమాచారాన్ని తెలుసుకోవడంతో పాటు ఇతర అవసరాలను కూడా ఇక మీదట ఆ బెనిఫిట్ కార్డు ద్వారా పొందేందుకు ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకొని ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు అయితే ఇవ్వడానికి సిద్ధమైందండి. ఈ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు అంటే ఏమిటి, దీనివల్ల కలిగే లాభాలు ఏమిటి తదితర పూర్తి సమాచారాన్ని నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. ఎప్పటికప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ సమాచారాన్ని ఈ ఛానల్ ద్వారా చూసి తెలుసుకుంటూ ఉండడం కోసం ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్ళినట్లయితే ఈ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు జారీలో ప్రధాన లక్ష్యం ఏంటంటే అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాలు అందించడమే లక్ష్యం. ఎవరైతే పేద మధ్యతరగతి కుటుంబాల వారిని ఆర్థికంగా ఉన్నత స్థితికి తీసుకురావడం కోసం ఈ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు అయితే ప్రభుత్వం తీసుకొస్తోంది. ఇందులో భాగంగా కుటుంబాల ఆర్థిక స్థితిగతులను గుర్తించి వారికి ఇప్పటికే అందుతున్న ప్రభుత్వ పథకాల నుంచి మరేమైనా ఇతర పథకాలు కూడా వారికి అందజేస్తే వారి కుటుంబం ఏ విధంగా ఉన్నత స్థితికి చేరుకుంటుంది, వారి అవసరాలు ఏమిటి తదితర అంశాల గురించి ప్రభుత్వం అయితే చర్చిస్తుంది, గుర్తిస్తుంది. ఈ పేద మధ్యతరగతి కుటుంబాల వారికి ప్రస్తుతం ఇస్తున్న పథకాలు కాకుండా మరే ఇతర ప్రయోజనాలు కలిగినట్లయితే ఆ కుటుంబం ఉన్నతంగా అభివృద్ధి చెందుతుంది అనే దానిపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా అయితే పనిచేస్తుంది ప్రభుత్వం. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆ కుటుంబానికి ఏం అవసరమో తనంతట తానే గుర్తించి ఈ కుటుంబానికి ఈ అవసరాలు ఉన్నాయి అంటూ ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయితే సూచిస్తుంది. ఇందుకు సంబంధించి సమాచారం మొత్తం ఆ కుటుంబం మొబైల్ యాప్ ద్వారా అయితే చూసి తెలుసుకోవచ్చు. ప్రభుత్వం ఒక ప్రత్యేక మొబైల్ యాప్ ను రూపొందిస్తూ ఈ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు వివరాలని అందులో నిక్షిప్తం చేస్తోంది. దీనిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయితే మెయింటైన్ చేస్తోంది. ఇందులో భాగంగా ప్రతి కుటుంబానికి ఒక యూనిక్ ఐడెంటిటీ నెంబర్ అయితే ప్రభుత్వం ఇవ్వబోతూ ఉంది. ఈ నెంబర్ ఆధారంగా ఈ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డులో ఈ ఫ్యామిలీ వివరాలన్నీ ఉంటాయి. ఈ నెంబర్ ని టైప్ చేసినట్లయితే కుటుంబ వివరాలన్నీ కూడా మొబైల్ యాప్ లో డిస్ప్లే అయ్యి వారి సమాచారం మొత్తం వస్తుందన్నమాట. ఆ కుటుంబం ఏ పథకం ద్వారా ఎంత లబ్ధి పొందారు అనే సమాచారం ఉంటుంది. కొత్తగా ఏదైనా పథకానికి వారు అర్హులైనట్లయితే ఆటోమేటిక్ గా ఆ పథకాన్ని వారి వర్తింపజేసి వారిని అర్హులుగా చేసి ఆ పథకాన్ని అయితే వారికి అందేలా చేస్తుంది. ఒకవేళ లబ్ధిదారులు ఎవరైనా ఈ పథకం మాకు వద్దులే అనుకున్నట్లయితే దానిని ఆ మొబైల్ యాప్ ద్వారానే వారు ఆ పథకాన్ని ఆఫ్ చేసుకోవచ్చు. కుటుంబం పేరుతో వచ్చే నెలవారీ బిల్లులు, విద్యుత్ మీటర్ల వివరాలు అన్ని కూడా ఈ మొబైల్ యాప్ లో ఉంటాయి. రైతులకు సంబంధించి వారి పొలం పూర్తి వివరాలు అన్ని ఇందులో ఉంటాయండి. ఈ యాప్ లో ఈ క్రాప్ నమోదు నుంచి ప్రభుత్వ పథకాలకు సంబంధించి అన్ని వివరాలు సమాచారం ఉంటుంది. మీకు ఏ పథకం కావాలంటే ఆ పథకాన్ని అందులోనే అప్లై చేసుకోవచ్చు. మొబైల్ యాప్ ద్వారానే మీ యొక్క అర్హతను పరిశీలించి ఇక్కడ ప్రభుత్వం అనేది ఈ పథకాలను మిమ్మల్ని అర్హులుగా గుర్తించి మిమ్మల్ని ఈ పథకాలకైతే లబ్ధి పొందేలా చేస్తుంది. మొత్తం ఆన్లైన్ ద్వారానే జరుగుతుంది. ఎవరో సచివాలయాలకు వెళ్లి దరఖాస్తు చేసుకునే పరిస్థితి అయితే ఉండదు. చాలా మంది ఆయా పనుల నిమిత్తం ఇతర గ్రామాలకు వలసపోతుంటారు. ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి ఎక్కడ ఉపాధి ఉంటే అక్కడికి వెళ్తూ ఉంటారు. ఇలా వెళ్ళినప్పుడు వచ్చే ప్రధాన సమస్య ఏంటంటే అడ్రస్ మార్పు. అడ్రస్ మార్చుకోవాలి అంటే కార్యాలయాల చుట్టూ తిరగాలి, వివిధ డాక్యుమెంట్లు ఇవ్వాలి. దీనికి సంబంధించి చాలా ప్రాసెస్ ఉంటుంది. ఇలా కాకుండా ఎవరైనా సరే రాష్ట్ర పరిధిలో ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి, పట్టణానికైనా నగరానికైనా వెళ్ళినప్పుడు మీకు ఏ అడ్రస్ కావాలనుకుంటే ఆ అడ్రస్ ని ఇక్కడ మార్చుకోవచ్చు. ఆటోమేటిక్ గా మీ రేషన్ కార్డు లో కూడా ఈ అడ్రస్ అనేది మారిపోతుంది. మీకు వచ్చే ప్రభుత్వ పథకాలన్నీ కూడా మీరు ఎక్కడికైతే కావాలి అనుకుంటున్నారో ఒక చోటు నుంచి మరో చోటుకి మారిపోయారు కదా, ఆ మారిపోయిన చోటుకే పథకాలన్నీ అందుతాయి. ఆ అడ్రస్ ద్వారా మీకు ఈ పథకాలు అనేవి వస్తాయి. రాష్ట్రంలోని పల్లెలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు సంబంధించి మౌలిక వసతులు, సౌకర్యాలు, కుటుంబాల వివరాలు అన్ని కూడా ఈ మొబైల్ యాప్ ద్వారా
నిక్షిప్తం చేయబడి ఉంటాయి. ఈ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్ అనే దానికి యూనిక్ నెంబర్ని ఇస్తారు కాబట్టి ప్రతి కుటుంబ వివరాలు ఈ ఫ్యామిలీ కార్డులో ఉంటాయి. ఏదైనా ప్రభుత్వ అవసరాలు కావాలనుకుంటే ఈ కార్డు అనేది మీరు యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఈ యూనిక్ నెంబర్ ద్వారా ఈ మొబైల్ యాప్లో మీరు లాగిన్ అయ్యి మీ యొక్క కుటుంబ వివరాలతో పాటు ఏ పథకాలకైనా దరఖాస్తు చేసుకోవాలి అనుకుంటే ఆన్లైన్లో చేసుకోవచ్చు. డెత్ సర్టిఫికేట్ అయినా, బర్త్ సర్టిఫికేట్ అయినా, ఇన్కమ్ అయినా, క్యాస్ట్ అయినా, మీరు పెన్షన్లు అయినా, కొత్త రేషన్ కార్డులు అయినా, ఏ ప్రభుత్వ పథకాలైనా సరే ఇక మీదట ఈ మొబైల్ యాప్ ద్వారా మీ అంతటి మీరే సచివాలయానికి వెళ్లకుండా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్లోనే మిమ్మల్ని పరిశీలిస్తారు. మీకు అర్హత ఉందా లేదా అనేది క్షుణ్ణంగా చూసి మీకు అర్హత ఉన్నట్లయితే ఆన్లైన్లోనే ఆటోమేటిక్గా యాక్సెప్ట్ అయిపోయి అన్ని ప్రభుత్వ పథకాలు అయితే మీకు అర్హత ఉంటే వస్తుంది. ఈ విధంగా ప్రభుత్వం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించుకొని కొత్తగా ఈ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్ అయితే తీసుకొచ్చి దానికి సంబంధించి మొబైల్ యాప్ ద్వారా ఇక మీద ప్రభుత్వ పథకాలు అయితే ఇవ్వబోతూ ఉంది. దీనికి సంబంధించి ప్రభుత్వం ఏదైనా తాజా నిర్ణయం తీసుకుని సమాచారాన్ని వెలువరించినప్పుడు నేను మీకు ఉన్నది ఉన్నట్టుగా తెలియజేస్తాను. ఈ సమాచారాన్ని మీరు తెలుసుకోవడం కోసం ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.